హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం మార్వెల్స్ వాట్ ఇఫ్ సీజన్ 3 నుండి రూమర్డ్ అండ్ అనౌన్స్ టైటిల్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్స్ యొక్క ఎపిసోడ్ వైడ్ ఎక్స్ప్లెనేషన్ ప్లేలిస్ట్ ఉంది. అది కానీ మిస్ అయినట్టయితే డూ చెక్ దమ్ అవుట్. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ను ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. Alright, let's get back to our actual content. Episode number 1. What if other half blipped? ఇన్ఫినిటీ వార్ మూవీలో సగం మంది జనం థానోస్ స్నాప్ వల్ల డస్ట్ అయిపోతారు కదా. అయితే లైవ్ యాక్షన్ మూవీలో చూపించిన సగం కాకుండా వేరే సగం మంది బ్లిప్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉండేది అనేది ఈ ఎపిసోడ్. యాక్చువల్లీ క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నా ఈ ఎపిసోడ్. ఎందుకంటే అప్పట్లో ఇన్ఫినిటీ వార్ చూసినప్పుడు చాలామందికి డౌట్ వచ్చింది. అదర్ హాఫ్ అంటే మన మెయిన్ హీరోస్ లైక్ థార్, ఐరన్ మ్యాన్, హల్క్, కెప్టెన్ అమెరికా, నటాషా, యాంట్ మ్యాన్ అందరూ డస్ట్ అయిపోతారు. అప్పుడు మిగిలిన హీరోస్ ఏం చేస్తారు? బ్లిప్ అయిన వాళ్ళని ఎలా తిరిగి తీసుకొస్తారో చూడాలి. నా గెస్ కరెక్ట్ అయితే ఈ సిచ్యువేషన్లో డాక్టర్ స్ట్రేంజ్ లీడ్ తీసుకుంటాడు అనుకుంటున్నా. ఎపిసోడ్ 2. వాట్ ఇఫ్ మరియా ర్యాంబో వాస్ కెప్టెన్ మార్వెల్? కెరోల్ డాన్వర్స్ కాకుండా తన ఫ్రెండ్ మరియా ర్యాంబో కెప్టెన్ మార్వెల్ అయి ఉంటే సినారియో ఏంటనేదే ఈ ఎపిసోడ్. ఈ పాసిబిలిటీని మనం ఆల్రెడీ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో చూసాం. ఎపిసోడ్ 3. వాట్ ఇఫ్ వాండా వాచ్డ్ మ్యూజికల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సిట్కామ్స్? వాండా విజన్ సిరీస్లో వాండా డిప్రెషన్ నుండి బయటికి రావడానికి తనకంటూ ఒక బబుల్ రియాలిటీని క్రియేట్ చేసుకుంటుంది కదా. అండ్ అందులో తను చూసే సిట్కామ్ డ్రామాస్కి తగ్గట్టుగా ఆ రియాలిటీని వాప్ చేస్తుంది. సో సిట్కామ్ డ్రామాస్ కాకుండా వాండా ఒకవేళ మ్యూజికల్స్ చూస్తే, మ్యూజికల్స్ అంటే హాకీ సిరీస్లో చూసాంగా కెప్టెన్ అమెరికా మ్యూజికల్స్ అని, అలాంటి టైప్ ఆఫ్ షోస్ చూసుంటే సినారియో ఏంటనేదే ఈ ఎపిసోడ్. ఎపిసోడ్ 4. వాట్ ఇఫ్ పీట్రో సర్వైవ్డ్ అల్ట్రాన్? ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో హాకీని సేవ్ చేస్తూ చనిపోయిన క్విక్ సిల్వర్ క్యారెక్టర్ చనిపోకుండా బతికి బయటపడితే సిచ్యువేషన్ ఏంటి? ఆ యూనివర్స్లో ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ ఈవెంట్స్కి పీట్రో ఎలా హెల్ప్ చేసి ఉండేవాడు అనేది ఈ ఎపిసోడ్ యొక్క కాంటెంట్. ఎపిసోడ్ 5. వాట్ ఇఫ్ ఓకాయ్ టుక్ ద హార్ట్ షేప్డ్ హర్బ్? ఇది ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో జరుగుద్దో ఐడియా లేదు. మోస్ట్ ప్రాబ్లీ బ్లాక్ ప్యాంథర్ 1 మూవీ ఈవెంట్స్ టైంలో చాలా చనిపోయాడని అందరూ అనుకుంటున్న టైంలో ఒక హార్ట్ షేప్డ్ హర్బ్ని తీసుకునేలాగా ఈ ఎపిసోడ్ని ప్లాన్ చేసి ఉండొచ్చు. ఇక ఎపిసోడ్ 6. వాట్ ఇఫ్ టియామట్ డిస్ట్రాయ్ ద ఎర్త్? ఇటర్నల్స్ మూవీలో ఎర్త్ నుండి ఎరప్ట్ అవ్వబోయే ఒక సెలెస్టియల్ని ఇటర్నల్స్ అందరూ కలిసి చంపేస్తారు కదా. అలా చంపకుండా అతను ఇమర్జ్ అవ్వడంలో సక్సెస్ అయ్యి ఆ ప్రాసెస్లో ఎర్త్ని డిస్ట్రాయ్ చేసేసి ఉంటే పరిస్థితి ఏంటి అనేది ఈ ఎపిసోడ్. మరి అలాంటి థ్రెట్ వచ్చినప్పుడు హ్యూమన్స్ అండ్ ఎర్త్ మీద సూపర్ హీరోస్ కూడా ఏం చేయలేరు. సో ఎవరైనా సెలెస్టియల్ ఎంటిటీ వచ్చి డిస్ట్రాయ్ అయిపోతున్న ఎర్త్ మీద ఉన్న హ్యూమన్స్ని సేవ్ చేస్తారా లేదా అనేది ఈ ఎపిసోడ్లోనే చూడాలి. ఇక ఎపిసోడ్ 7. వాట్ ఇఫ్ కోన్షు చూస్ పీటర్ పార్కర్? మూన్ గాడ్ అయిన కోన్షు మార్క్ స్పెక్టర్ని కాకుండా పీటర్ పార్కర్ని తన అవతార్గా చూస్ చేసుకుని ఉంటే ఏంటి? నిజం చెప్పాలంటే అసలు ఈ థాటే క్రేజీగా ఉంది. సో పాసిబుల్లీ ఈ ఎపిసోడ్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మేబీ ఈ ఎపిసోడ్లో కోన్షు ఇన్స్పైర్డ్ కొత్త సూట్ ఏమైనా రావచ్చు పీటర్ పార్కర్కి. ఎపిసోడ్ 8. వాట్ ఇఫ్ నటాషా సర్వైవ్డ్ వార్మిర్? ఈ డౌట్ కూడా అప్పట్లో చాలా మందికి వచ్చింది. అందరూ వేరియస్ పాసిబిలిటీస్ని లిస్ట్అవుట్ చేశారు. చూడాలి మరి మార్వెల్ వాళ్ళు వార్మిర్లో ఉన్న నటాషాని ఎలా రిజరెక్ట్ చేస్తారు ఈ యూనివర్స్లో. ఇవే కాకుండా రెడ్ గార్డియన్ అండ్ బకీ బార్న్స్ని సెంట్రిక్గా చేసుకుని ఒక ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఆల్రెడీ దానికి రిలేటెడ్ క్లిప్ కూడా రిలీజ్ అయింది సీజన్ 2 టైంలో. యాక్చువల్లీ దాన్ని కూడా సెకండ్ సీజన్లో పెట్టాలి కానీ పూర్తిగా కంప్లీట్ అవ్వకపోవడం వల్ల నెక్స్ట్ సీజన్కి పోస్ట్ పోన్ చేశారు. అండ్ రీసెంట్గా ఎక్స్ ప్లాట్ఫామ్లో కొన్ని ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు సీజన్ 3కి సంబంధించి. అందులో ఒకటి రెడ్ గార్డియన్ అండ్ బకీ, ఇంకొకటి రెడ్ గార్డియన్ అండ్ బిల్ ఫాస్టర్ ఏకేఏ గోలియత్. 2 జైంట్ మెకానికల్ సూట్స్ వేసుకున్న కెప్టెన్ అమెరికా అండ్ ఫాల్కన్ని చూపించారు. ఈ జైంట్ సూట్స్ యొక్క డిజైన్ చూడడానికి జాపనీస్ యానిమీ అయిన మొబైల్ సూట్ గండామ్స్ లాగా ఉన్నాయి. అండ్ ఫైనల్ పిక్లో మోనికా ర్యాంబో, శామ్ విల్సన్, కెప్టెన్ అమెరికా ఏకే ఫాల్కన్ ఏకే టార్స్ని రివీల్ చేశారు. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. సీజన్ 3 అయితే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఎపిసోడ్స్ లైనప్ అలా ఉన్నాయి అండ్ క్రేజీ థాట్స్ కూడా వచ్చినాయి మార్వెల్ క్రియేటర్స్కి. సో యా, మేబీ సీజన్ 2లా కాకుండా సీజన్ 3 బెటర్గా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఆల్సో ఈ ఎపిసోడ్ నేమ్స్ చూసాక కూడా కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. సో చూద్దాం మరి సీజన్ 3 ఎలా ఉండబోతుందో. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఇప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లునాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.